ఇప్పటి వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అప్డేట్స్ మనం ఇస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. కోవూరు నియోజకవర్గంకి వచ్చేసరికి 21 రౌండ్లు ముగిసేసరికి 47,437 ఓట్ల ఆధిక్యంతో అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఆమె లీడ్ కొనసాగుతూనే ఉంది. 50,000 మెజార్టీకి దగ్గరలో ఉన్నారు ప్రశాంతిరెడ్డి. ఇక కౌంటింగ్ లో దూసుకుపోతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. 1,71,000 భారీ మెజార్టీతో ముందంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో 2019లో ఉన్న 1,48,000 రికార్డును బద్దలు కొట్టిన విపిఆర్ మరొకసారి ఆయన ఈసారి ఇంకా రికార్డు స్థాయిలో 2 లక్షలకు పైగా మెజార్టీ గెలిచే విధంగా కనిపిస్తోంది. అదేవిధంగా నెల్లూరులో సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. 15,994 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిగా చెప్పుకోవచ్చు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డిపై గెలుపొందారు కూడా సోమిరెడ్డి. అదేవిధంగా గూడూరులో తెలుగుదేశం అభ్యర్థి పాసం సునీల్ కూడా విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 15వ రౌండ్ ముగిసేసరికి 21,259 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి. సో అదేవిధంగా ఇప్పటి వరకు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే నెల్లూరు నియోజకవర్గం విషయమే కాకుండా ఓవరాల్గా ఏపీ స్టేట్కి సంబంధించినంత వరకు వచ్చినటువంటి రిజల్ట్స్లో ప్రధాన నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయంటే ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందులో ముఖ్యంగా మనం టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేసినటువంటి కుప్పం నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ కుప్పం నియోజకవర్గం అనేటటువంటిది చంద్రబాబుకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడుకి ప్రత్యర్థిగా భరత్ అయితే ఉన్నారు. సో యాక్చువల్లీ ఏంటంటే భరత్ గారు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఎటువంటి అంటే ఓట్లలో ఎటువంటి ఒక కొంచెం కూడా తగ్గించే ప్రయత్నాలు కూడా చేయలేకపోయారని చెప్పచ్చు. ఎందుకంటే పూర్తిగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా మెజారిటీ పరంగా కూడా లీడింగ్ పరంగా కూడా మొత్తం ఓట్లని చంద్రబాబు గారికి వచ్చాయని తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇందులో నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే మంగళగిరి. సో నారా లోకేష్ ఏంటంటే 2019లో పోటీ చేసినప్పుడు ఈ ఏరియాలో ఇక్కడ ఓడిపోవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఆ ఓటమి నుంచి చాలా విషయాలు తెలుసుకొని సో ఎక్కడైతే తగ్గాను అంటే ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ ఎలాగైనా సరే గెలిచి చూపిస్తాను, సో మా నాన్నగారికి నేను గిఫ్ట్గా అందిస్తాను మంగళగిరిలో విజయాన్ని అని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకున్నారని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి లోకేష్ ఇక్కడ అత్యధిక మెజారిటీతో ముందుకు దూసుకుపోతున్నారన్న విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీతో పార్టీలో బలులు నిలిచినటువంటి లావణ్య కూడా పెద్దగా పోటీ ఇవ్వలేకుండా కేవలం నారా లోకేష్ ముందుకు దూసుకుపోవడానికి ఇక్కడ చాలా అవకాశాలు అయితే లభించాయని తెలుస్తుంది. ఇక మరి హిందూపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నట్లయితే బాలకృష్ణ వరుసగా గెలుస్తున్నటువంటి నియోజకవర్గం. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఇది ఒక కంచుకోట లాంటిది అనమాట. అలానే ఈసారి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాలకృష్ణ గారు ముందంజలో దూసుకుపోతున్నారు. ఇక్కడ బాలకృష్ణకు ఆపోజిట్ లో వైఎస్ఆర్సీపీ తరఫున లావణ్య అయితే బరిలో నిలవడం జరిగింది. కానీ ఎక్కడ కూడాను బాలకృష్ణ గారి మెజారిటీ తగ్గకుండా సో నీట్ గా క్లీన్ గా ముందంజలో దూసుకుపోతూ ఉన్నారు బాలకృష్ణ. మరిక ఈ 2024లో అంటే ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినంత వరకు మెజారిటీ ఓట్లు పోలైనటువంటి అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే ఆబ్వియస్లీ పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే మనకి 80,302 ఓట్ల మెజారిటీతో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే అక్కడ విజయ దుందుబి సంబరాలు అయితే బీభత్సంగా జరుగుతున్నాయని తెలుస్తుంది. నాట్ ఓన్లీ ఏమంటారు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలే కాదు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ విజయాన్ని వాళ్ళ విజయంలా భావిస్తున్నారని మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున వంగా గీత పోటీలో నిలిచారు. యాక్చువల్లీ డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పిస్తామని ఆఫర్ ఇచ్చినా సరేను జనాలందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి ఓటు వేయడం జరిగింది. ఇక మరి గుడివాడ విషయానికి వచ్చేసరికి గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని వైసీపీ తరఫున వెనిగల రాము టీడీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. యాక్చువల్లీ వెనిగల రాము ఏంటంటే ఇది మొదటిసారి ఆయన పోటీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విజయ దుందుబి మోగించే ప్రయత్నం అయితే చేశారు. యాక్చువల్లీ వెనిగల రాము ఒక ఎన్ఆర్ఐ, కానీ కొడాలి నాని ఇప్పటికే ఇక్కడ 3 సార్లు గెలుపొందినప్పటికీ ఈసారి ఎందుకో గెలుపునైతే అందుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. మొత్తానికి వెనిగల రాము మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించినట్టయితే మనకు తెలుస్తుంది. ఇక మరి నగరిలో 2 సార్లు విజయం పొందినటువంటి రోజా కూడా ఈసారి వెనకబడ్డట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి గాలి భానుప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ విజయ దుందుబి మోగిస్తున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ప్రధాన నగరాలు లేదా ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వీళ్ళందరిలో కూడా చాలా వరకు మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరూ కూడా ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది.